ఉపాసన కొణిదెల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ కోడలుగా మాత్రమే కాకుండా ఒక పవర్ఫుల్ డైనమిక్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముఖ్యంగా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ తనదైన ప్రొఫెషనల్ లైఫ్‌లో దూసుకెళ్తూ ఎంతో మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఓ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్‌గా అన్నిటికంటే ముఖ్యంగా భార్యగా, మదర్‌గా చాలా సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఎంతో మంది ఆడవాళ్ళకి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటారు. అలాంటి ఉపాసన కొణిదెల తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇంకొక మైల్ స్టోన్‌ని రీచ్ అయింది. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఉపాసన ఇప్పుడు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 76th అపోలో హాస్పిటల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ మండే 27వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటికే ఈ హాస్పిటల్‌కి సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే ఉపాసన తన హాస్పిటల్ ఇనాగరేషన్ రోజున ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు మెగా ఫ్యామిలీని మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ అపోలో న్యూ హాస్పిటల్ గురించి, హాస్పిటల్‌లోని మెడికల్ ఫెసిలిటీస్ గురించి, ఇప్పుడున్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని తను కొత్తగా స్టార్ట్ చేసిన అపోలో గచ్చిబౌలి హాస్పిటల్ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉపాసన తాను చెప్పుకొచ్చినట్లుగా తన మోటో హెల్త్ సర్వీసెస్ని ప్రతి ఒక్కరికి నలుమూలలా అందే విధంగా దేశంలోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా హెల్త్ సర్వీసెస్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఉద్దేశం అవ్వడంతో ఇక అలా అనుకునే చాలా మంది వాళ్ళ కోసం తన వంతుగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటయ్యా అంటే తాను స్టార్ట్ చేసిన ఈ అపోలో గచ్చిబౌలి హాస్పిటల్లో ప్రతి ఆదివారం 1 కాదు 2 కాదండి, ఏకంగా 10,000 మంది ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చట. ఇక ఈ స్కీమ్‌లో 10,000 మందికి పైగా పేషెంట్స్ ప్రతి ఆదివారం రోజు హాస్పిటల్‌కి వచ్చి అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మెడికల్ సౌకర్యాలు అందే విధంగా తన హాస్పిటల్‌లో ఉంటాయి అని, తన హాస్పిటల్‌కి రావాలి అంటే ఎవరు కూడా ఏ మాత్రం కూడా సంకోచించాల్సిన అవసరమూ లేదు. హైఫై పీపుల్‌కే అని అనుకుంటే పొరపాటని, తాము అందించే హెల్త్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నలుమూలలా చేరాలన్న ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీతో ఈ హాస్పిటల్‌ని స్టార్ట్ చేశాము అంటూ ఉపాసన గారు కూడా చెప్పుకొచ్చారు. అందుకేనేమో తాను ఈ హాస్పిటల్‌ని తన థర్డ్ చైల్డ్ అంటూ చెప్పుకొచ్చింది. అదండి. మరి మొత్తానికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో కొత్త హాస్పిటల్‌ని స్టార్ట్ చేసిన ఉపాసన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఇంకొకసారి ఇంత మంచి అమ్మాయి తమ ఇంటికి కోడలుగా వచ్చినందుకు గర్వపడేలా చేసిందని చెప్పాలి. ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఉపాసన మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఓపెన్ చేసిన గచ్చిబౌలి హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ ఈ అవుతోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.